2026లో ఇంజనీరింగ్ అడ్మిషన్కి కావాల్సినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. వాటి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. మనం లాస్ట్ వీక్ టీజీ ఎబ్సెట్ రిజల్ట్స్ 2026 వచ్చినాయి. జేఈ మెయిన్ సెషన్ 1 అండ్ సెషన్ 2 రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో ఈ ఎగ్జామ్స్ రాసి ఎంతో ఆస్పిరేషన్తో ప్రిపేర్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ పాటు ఈ ఎగ్జామ్స్ రాసి కొంతమంది స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ రావడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రాలేదని, అది జేఈ మెయిన్స్లో కావచ్చు, లేకపోతే ఎబ్సెట్లో కావచ్చు, వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాసిన ఈ కాంపిటేటివ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రాలేదని కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఇంకొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, అసలు కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏఐ వస్తుంది కదా, ఎలక్ట్రానిక్స్ గ్రోత్ ఉంటుంది అంటున్నారు, ఏ బ్రాంచ్ వైపు వెళ్ళాలి, ప్లేస్మెంట్ వస్తుందా రాదా, అసలు ఫ్యూచర్లో ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, ఏఐ వలన ఎలా డిస్రప్ట్ అవుతుంది, ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలా మంది పేరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫై 2026లో ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నటువంటి చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మైండ్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న, నెక్స్ట్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏం చేయాలి. ఇంటర్ వరకు మనం చూస్తే లైఫ్ ఒక రకంగా చెప్పాలి అంటే సింపుల్గా ఉంటుంది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. అయితే ఎంపీసీ, లేకపోతే బైపీసీ, లేకపోతే కామర్స్ సైడ్. సో ఇట్లా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు బీటెక్లో అసలు బీటెక్ జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అయితే ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, అసలు ఏ బేస్ మీద మనం జాయిన్ అవుతున్నాం. అంటే సో ఏదో అందరూ అంటున్నారు కాబట్టి, అందరూ పలానా యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ కాబట్టి వెళ్తామా, లేదా అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి, అక్కడ నిజంగా ప్లేస్మెంట్ వస్తుందా, ఏ పారామీటర్స్ మీద మనం డెసిషన్ తీసుకుంటున్నాం, ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉండటం అనేది సహజం కాబట్టి కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. గత 16 సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్కి బీటెక్లో కానీ, లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళకి ఐటీ ట్రైనింగ్స్ ఇవ్వటం, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వటం, అసలు ఎందుకు ప్లేస్మెంట్స్లో ఫెయిల్ అవుతున్నారు అనేటటువంటి కెరీర్ గైడెన్స్ ఇవ్వటం, ఇలా కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఆ అనుభవాల్ని కెరీర్ గైడెన్స్ విత్ రమణ ద్వారా ఈ కాలేజ్ సెలక్షన్ మీద కొన్ని వీడియోలు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇది. చాలా కాలేజెస్ గురించి మాట్లాడాలి, చాలా బ్రాంచెస్ గురించి మాట్లాడాలి, చాలా స్టూడెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో ఒక సిరీస్లో చేస్తాను ఇది. సో ఇవాళ ఫస్ట్ అసలు స్టూడెంట్ మైండ్ సెట్ గురించి ఎక్కువ మాట్లాడదాం మనం. జనరల్గా ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మోస్ట్లీ 3 కేటగిరీస్లో ఉంటారు. ఒక కేటగిరీ ఏంటి అంటే మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్. సో మంచి ర్యాంక్ రావటంతోనే వీళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, బెస్ట్ కాలేజ్ మిస్ అయితే ఏమవుతుంది, అసలు ఆ బ్రాంచ్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా. సో అంటే ఇప్పుడు టాప్ ర్యాంక్ వచ్చినా సరే కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ టాప్ ర్యాంక్ వచ్చినా సరే ప్రెషర్ ఉంది, టాప్ ర్యాంక్ వచ్చినా సరే డెసిషన్ మేకింగ్లో ఎంతో కొంత ఇబ్బంది ఉంది. సెకండ్ కేటగిరీ చూస్తే యావరేజ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్. ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండేది యావరేజ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ వీళ్ళకి డిఫరెంట్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో రిలేటివ్స్ ఏం చేస్తారు, కంపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు అసలు ఈ యావరేజ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక రకమైన భయం వస్తుంది. అంటే నాకు టాప్ ర్యాంక్ రాలేదు కాబట్టి నేను వెనకబడిపోయాను. ఏమీ కాదు, యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కాలేజ్ విషయంలో కానీ, బ్రాంచ్ విషయంలో కానీ సరైన డెసిషన్ తీసుకుంటే ఈ జేఈ మెయిన్స్లో కానీ, ఎబ్సెట్లో కానీ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఈక్వల్గా మీరు కూడా పెర్ఫామ్ చేయొచ్చు. థర్డ్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రాలేదు, క్వాలిఫై అవ్వలేదు, ఇలాంటి వాళ్ళకు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ రిజల్ట్ అనేది మీ క్యాపబిలిటీకి ఫైనల్ జడ్జిమెంట్ కాదు. లైఫ్లో చాలా మంది డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్స్ నుంచి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు జరిగింది జరిగింది, బట్ నెక్స్ట్ 4 ఇయర్స్లో ఎలా నేర్చుకున్నారు, స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకున్నారు, నెక్స్ట్ 4 ఇయర్స్లో మీ గోల్ మీద క్లారిటీగా ఎంత హార్డ్ వర్క్ చేశారనే దాన్ని బట్టి కూడా మీరు మళ్ళీ టాపర్ అవ్వచ్చు. చాలా వరకు ఇబ్బంది ఎక్కడుంది, స్టూడెంట్ మైండ్ సెట్ దగ్గర. ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ చూస్తే ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం సక్సెస్ కాదు. ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకుని క్యాంపస్ సెలక్షన్స్ రాక టాప్ కాలేజెస్లో కూడా, నేను ఇవాళ కూడా కెరీర్ గైడెన్స్లో ఒక స్టూడెంట్తో మాట్లాడాను. విఐటీలో చదివిన, ఎస్ఆర్ఎంలో చదివిన, మణిపాల్లో చదివిన, అంటే మీరు అనుకునే టాప్ యూనివర్సిటీలో చదివి కూడా వాళ్ళకి అసలు ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం సక్సెస్ అయినట్లు కాదు, కాలేజ్ జాయిన్ అయ్యాక ఏం నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా చూస్తే ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సో ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. రీజన్ ఇక్కడ చాలా సింపుల్. డిగ్రీ కంప్లీట్ అవుతుంది, సర్టిఫికేట్ వస్తుంది, కానీ స్కిల్స్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయరు, కమ్యూనికేషన్ వీక్గా ఉంటారు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండదు, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు, ప్రాజెక్ట్స్ జెన్యూన్గా చేయరు. సో ఈ మారుతున్న టెక్నాలజీ చేంజెస్ని ఫాలో అవ్వరు. ఇక్కడే గ్యాప్ క్రియేట్ అవుతుంది. అందరికీ ఒక ఫీలింగ్ ఉంది, ఏముంది, సిఎస్సి తీసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది, మిగతా బ్రాంచెస్ రిస్కీ అని. బట్ రియాలిటీ ఏంటంటే బ్రాంచ్ ఇంపార్టెంటే కానీ బ్రాంచ్ కన్నా
మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, మీ అడాప్టబిలిటీ ఏంటి. అందరూ సిఎస్సికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈసీలో కూడా జాబ్స్ ఉంటాయి, ట్రిపుల్ఈలో కూడా జాబ్స్ ఉంటాయి. సో జాబ్స్ లేకుండా ఉండవు. మీ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు అందరికీ సాఫ్ట్వేర్ జాబ్ అనే పాయింట్ అవసరం లేదు కదా. సో చాలా బ్రాంచెస్కి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా సిఎస్సికే పంపాలి, సిఎస్సి ఫ్యూచరే బాగుంటుందనే మైండ్ సెట్లోంచి బయటికి రావాలి. ఇప్పుడు మనం చైనా కానీ లేకపోతే యూరోప్లో కొన్ని కంట్రీస్ కానీ ఇవన్నీ చూస్తే, జపాన్ కానీ చూస్తే ఎలక్ట్రానిక్స్ మీద వాళ్ళు వండర్స్ చేశారు. ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా బాగుంటుంది. ఈవెన్ ట్రిపుల్ ఈ సైడ్ అంటే ఒక బ్రాంచ్ని పూర్తిగా ఇగ్నోర్ చేయడం అనేది ఇప్పుడున్న టైం కరెక్ట్ కాదు. ఒకప్పుడు అంటే ఏం చదివినా ఐటీ జాబ్కి వచ్చేసారు, బట్ ఇప్పుడు ఐటీలోనే జాబ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. ఏఐ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి సిఎస్సి అంటే నేను పూర్తిగా సిఎస్సి నెగిటివ్గా మాట్లాడలేదు. సిఎస్సి కొంతమంది వెళ్ళొచ్చు. అసలు ఫస్ట్ ఈ బ్రాంచ్ ఏ బ్రాంచ్ బెటర్, అందరికీ ఒకటే బ్రాంచ్ బెటర్ ఉండదు. అది ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాడి కెపాసిటీ ఏంటి, వాడి అడాప్టబిలిటీ ఏంటి, ఇలాంటి పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కెరీర్ గైడెన్స్ ఏం చెప్తానంటే, చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతారు, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ ఎక్కడ జాయిన్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ మీ ఆ పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఏముంది, వాళ్ళ మ్యాథమెటికల్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎంత ఉంది, వీటన్నిటిని బట్టి మాత్రమే అది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సిఎస్సి తీసుకుని కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్తో చదివితే స్ట్రగుల్ అవుతారు. చాలా మందికి అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. అదే టైంలో కోర్ బ్రాంచ్లో జాయిన్ అయ్యి స్కిల్స్ డెవలప్ చేసుకుని ఇంటర్న్షిప్ చేసి సాఫ్ట్వేర్ సైడ్కి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఏంటి, ఈసీఈ చదివి ఐటీ జాబ్కి ఎంతమంది వచ్చారు, లక్షల్లో వచ్చారు. ట్రిపుల్ ఈ చదివి ఐటీ జాబ్కి ఎంతమంది వచ్చారు అంటే పాయింట్ ఏంటి, రేపొద్దున పోనీ సిఎస్సి చదువుతారు, ఈసీఈలో జాబులు ఉన్నాయి, సిఎస్సి వాళ్ళు కూడా ఈసీ కోర్సు నేర్చుకుని జాబ్ కొడతారు కదా. బ్రాంచ్ని బట్టి జాబులు రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ స్టూడెంట్కి ఉన్న స్కిల్స్ని బట్టి జాబులు వస్తున్నాయి. సో ఎప్పుడు కూడా బ్రాంచ్ని ట్రెండ్ని బట్టి కాకుండా మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇకపోతే స్టూడెంట్ మైండ్ సెట్ మాట్లాడే ఎప్పటిదాకా పేరెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఈ పేరెంట్స్కి ఇంటెన్షన్ చాలా మంచి ఇంటెన్షన్ ఉంటుంది. ఏంటి, వాళ్ళ పిల్లల లైఫ్ బాగుండాలి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి ఇంజనీరింగ్ జాయిన్ చేసేటప్పుడు అని చెప్పి. బట్ వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది. అంటే మన పిల్లల ఫ్యూచర్ సేఫ్గా ఉందా లేదా. నేను పదే వీడియోలో కూడా చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మీ చైల్డ్ని వేరే స్టూడెంట్తో కంపేర్ చేయకండి. పక్కింటి అబ్బాయికి ఇంత ర్యాంక్ వచ్చింది, మీ ఫ్రెండ్ సిఎస్సి తీసుకున్నాడు, ఇవి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆల్రెడీ జరిగింది. నెక్స్ట్ 4 years తను మోటివేట్ చేసే విధంగా మన డెసిషన్స్, మన మాటలు, మన కంపారిజన్స్ ఉండాలి. కానీ అంతేగాని వెనక్కి తీసుకెళ్లే విధంగా ఉండకూడదు. అంటే నీకు జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ రాదు కాబట్టి చేతగానోడివి. కొంతమంది కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్తారు ఈ మాట. అసలు అది చాలా రాంగ్. అది పర్సంటైల్ని బట్టో ర్యాంక్ని బట్టో ఫ్యూచర్ ఉండదు. సో ఎప్పుడైనా మారుతుంది. ఆ స్టూడెంట్లో మనం ఒక మోటివేషన్ తీసుకురాగలిగి, ఆ స్టూడెంట్లో ఇంట్రెస్ట్ తీసుకురాగలిగితే అది ఎప్పుడైనా చేంజ్ అవుతుంది. సో ఈ ఏజ్లో ఉన్న పిల్లలకు కావాల్సింది ఏంటంటే, ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా గైడెన్స్ కావాలి. అంతేగాని కంటిన్యూస్ జడ్జిమెంట్ కాదు. కంటిన్యూస్ జడ్జిమెంట్ చేసి ర్యాంక్ రాలేదు, పర్సంటైల్ రాలేదు ఇలాంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఇంకా ఎఫెక్ట్ చేస్తున్నట్టు నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చిన్న పాజిటివ్ అండ్ కామ్ కాన్వర్జేషన్స్ కూడా వాళ్ళలో ఒక డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయి. అది చాలా పాజిటివ్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఇట్లా థింక్ చేయాలి. కానీ నీకు ర్యాంక్ రాలేదు కాబట్టి వీడు చదవడు సార్, అట్లాంటి మాటలు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడూ అనకండి. సో అక్కడి నుంచి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ యాక్చువల్గా ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే, ఫస్ట్ మీరు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే కూడా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. కాలేజ్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉందా, ల్యాబ్స్ యాక్టివ్గా చేస్తున్నారా, ప్రాజెక్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారా, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేస్తున్నారా, హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారా, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారా, ప్లేస్మెంట్ టీమ్ యాక్టివ్గా ఉందా. సో ప్లేస్మెంట్స్ విషయంలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా ప్లేస్మెంట్స్ వస్తున్నాయా, డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా అక్కడ. అంతేకాని ఓన్లీ టెక్నాలజీ అని చెప్పి ఓన్లీ టెక్ సైడ్ తీసుకెళ్తే రేపొద్దున టెక్ సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం చేస్తారు అంటే, ఒక ఎకోసిస్టమ్, ఒక యూనివర్సిటీ అనేది ఎప్పుడు కూడా ఒక లెర్నింగ్ ఎకోసిస్టమ్ లాగా ఉండాలి, లెర్నింగ్ ప్లాట్ఫామ్ లాగా ఉండాలి. ఆ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీద మల్టిపుల్ అండ్ డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకునే విధంగా వాళ్ళకి ఫోకస్ ఉండాలి. సో ఎప్పుడు కూడా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఆ లెర్నింగ్ ఎకోసిస్టమ్ ఎలా ఉందనే దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఉంటే డెఫినెట్గా మీరు వెళ్ళి ఒకసారి ఆ కాలేజ్లో ఉన్న పిల్లల్ని అడిగితే సరిపోతుంది. సెకండ్ పాయింట్, ఫస్ట్ ఇయర్ నుంచి స్కిల్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారా లేదా. ఓన్లీ ఎగ్జామ్ పాస్ అవడం కాదు. కమ్యూనికేషన్ కానీ, ఏఐ టూల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. సో అవి సపోర్ట్ చేసే విధంగా కాలేజ్లో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ మీడియా కంపారిజన్ అనేది తగ్గించండి. ఎవరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారనేది చూసి టెన్షన్ పడకండి. 4 years తర్వాత డిఫరెన్స్ క్రియేట్ చేసేది మీ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్. అంతేగాని వాడు
ఎక్కడో కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఏం అంతమైపోదు. పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యి కూడా ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయ్యి కూడా ప్లేస్మెంట్స్ కొట్టిన వాళ్ళు, లైఫ్లో చాలా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు, చిన్న చిన్న కాలేజీల్లో చదివి స్టార్టప్ కంపెనీస్ పెట్టి అవి పెద్ద పెద్ద కంపెనీస్గా చాలా స్కేల్ చేసినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఉన్నారు. కాబట్టి సో ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్ ఎక్కడో కాలేజ్లో జాయిన్ అవ్వగానే మీ పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టేసి ఆ కాలేజ్ మిస్ అయితే లైఫ్ మిస్ అయిపోయినటువంటి ఎన్విరాన్మెంట్ అసలు క్రియేట్ చేయొద్దు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. ఎస్పెషల్లీ ఇప్పుడు అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ వీక్లో చాలామంది కాలేజ్ ఏజెంట్స్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ నుంచి కానీ సో ఈ అడ్మిషన్ కన్సల్టెంట్స్ నుంచి కానీ కాల్స్ వచ్చి సీట్స్ అయిపోతున్నాయి, అప్లికేషన్ ఫిల్ చేయాలి, లేకపోతే ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారు మీతో. ఒకటి చూడండి, సీట్స్ ఫిల్ అవుతున్నాయి, ఇదే లాస్ట్ ఛాన్సు, మీ ర్యాంక్కి ఇది బెస్ట్ ఆప్షన్ అంటే ఒక ప్రెషర్లో మిమ్మల్ని పెట్టి క్విక్గా డెసిషన్ తీసుకునేలాగా చేస్తారు. ఒక వీక్ కూడా టైం లేకుండా ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకుని ఒక లైఫ్ని ఎఫెక్ట్ చేసే విధంగా మీరు ఖచ్చితంగా డెసిషన్స్ తీసుకోకూడదు. ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. సో ట్రస్టెడ్ పీపుల్తో డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోండి. కానీ చాలా చిన్న పాయింట్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది కంగారుగా, ప్రెషర్గా, ఫాస్ట్గా ఏదో మిస్ అయిపోతున్నాం అని చెప్పి డెసిషన్ తీసుకోకుండా ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీ సర్కిల్లో ఉన్న ట్రస్టెడ్ పీపుల్తో మాట్లాడి డెసిషన్ తీసుకోండి. అలాగే ఫ్యూచర్ ఇండస్ట్రీస్ మనం కరెక్ట్గా గమనిస్తే చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. హైదరాబాద్లో రైట్ నౌ మీరు చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, జేబీ మోర్గాన్ ఇలాంటి కంపెనీస్ ఇండియాలో జీసీసీ సెంటర్స్ని ఓపెన్ చేస్తున్నాయి. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, అంటే ఇండియాలో వర్క్ చేసి వరల్డ్కి డెలివర్ చేయటం. ఈ సెంటర్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఏం కావాలి అంటే గుడ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డొమైన్ నాలెడ్జ్, అలాగంటే ఫైనాన్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, డేటా సైడ్ కానీ డొమైన్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ స్కిల్స్ అండ్ ఏఐ స్కిల్స్. ఇప్పుడు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలో వర్క్ చేయాలి అంటే జస్ట్ సిఎస్సి డిగ్రీ కాదు, కేపబుల్ పీపుల్ కావాలి. అంటే జనరల్గా చూస్తే తెలుగు స్టూడెంట్స్కి చాలా మ్యాథమెటికల్, లాజికల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇంకా చూస్తే ఈవీ కారిడార్ వస్తున్నాయి, సెమీ కండక్టర్ పాలసీస్ వస్తున్నాయి, అట్లాగే డేటా సెంటర్స్ వస్తున్నాయి. కోర్ ఇంజనీరింగ్కి డిమాండ్ తగ్గుద్ది అనుకునేది కూడా రాంగ్ అండి. ఎందుకంటే కోర్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ నా ప్రకారం అయితే ఖచ్చితంగా హార్డ్వేర్ సైడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో మీరు కోర్ ఇంజనీరింగ్కి అయినా వెళ్ళండి, లేకపోతే సిఎస్సి సైడ్ అయినా వెళ్ళండి. కరెక్ట్ స్కిల్స్ ఉంటే మీరు ఏ ఫీల్డ్లో అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫైనల్గా మీకు వచ్చిన రిజల్ట్ని చూసి ఒకవేళ యావరేజ్ రిజల్ట్ వచ్చున్నా లేకపోతే మీరు క్వాలిఫై అవ్వకపోయినా పొరపాటును కూడా మీరు డిమోటివేట్ అవ్వకండి. మళ్ళీ మీకు ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీ ఉంది 4 years. అలాగే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఆధారంగా చేసుకుని, ఎవరో పెట్టిన ప్రెషర్ని ఆధారంగా చేసుకుని కాలేజీని సెలెక్ట్ చేసుకోవద్దు. మూడవది, అన్నెసరీగా మీరు మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు వేరే స్టూడెంట్స్తో. వాడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఆ బ్రాంచ్ జాయిన్ అయ్యాడు అని చెప్పి. సో స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ప్రతి స్టూడెంట్కి అతని యొక్క టాలెంట్ని బట్టి, అతని యొక్క లెర్నింగ్ మైండ్ సెట్ని బట్టి, అతని ప్యాషన్ని బట్టి, అతని అడాప్టబిలిటీని బట్టి బ్రాంచ్ మారుతుంది, కాలేజ్ మారుతుంది. అంతేగాని అందరికీ ఒకేలాంటి సినారియో ఉండదు. కాబట్టి సో పర్సనలైజ్డ్ డెసిషన్స్ తీసుకోండి. సో అసలు ఇంజనీరింగ్ ఎలా తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దాని మీద సో మల్టిపుల్ వీడియోస్, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి, అట్లాగే కొన్ని బ్రాంచెస్ గురించి కూడా సో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేస్తాను.